నమస్కారం హెచ్సివి వార్తలకు స్వాగతం। ఈరోజు వార్తల ముఖ్యాంశాలు। సీజన్ వ్యాధులు ప్రభుత్వ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి। తెనాలి జిల్లా వైద్యశాల వైద్యులు డాక్టర్ వినీల్। అర్చకుల వేతనం పెంపుదల పట్ల హర్షం వ్యక్తం చేసిన అర్చక సమైక్య రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ తమిళిసై అనంతాచార్యులు। తెనాలి వైకుంఠపుర క్షేత్రంలో వైభవంగా శిఖర ప్రతిష్ఠ మహాసంప్రోక్ష మహోత్సవాలు। దోమకాటు వల్ల ప్రమాదకరమైన వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల వైద్యులు డాక్టర్ వినీల్ సూచించారు। తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల వైద్యులు డాక్టర్ వినీల్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరచాలని అన్నారు। అనారోగ్యంతో బాధపడేవారు వెంటనే వైద్యుని సంప్రదించి తగు వైద్య సేవలను పొందాలని అన్నారు। డెంగ్యూ వ్యాధి సోకిన వారు ఏమాత్రం అధైర్యపడకుండా వైద్యుని సలహాలతో చికిత్స పొందాలని డాక్టర్ వినీల్ సూచించారు। జూలై చివరి వారం నుంచి మనకి జ్వరాల కేసులు అనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయి। జిల్లా వైద్యశాలకు దాదాపు అందరికీ ఒకటే లక్షణాలు, కానీ సీరియస్గా ఎవరికి అవ్వలేదు ఇప్పుడు దాకా, అదొక మంచి విషయం। కాకపోతే మా నీరసం అనేది చాలా ఎక్కువ ఉంటుంది। ఇవన్నీ నివారించుకోవడానికి మనం ముఖ్యంగా దోమకాటు గురవకుండా చూసుకోవాలి। దోమతెరలు వాడడము, నీరు నిల్వ ఏదైనా ఉంటే అవి వెంటనే క్లీన్ చేసుకోవడం ఇంటి చుట్టూ। నెక్స్ట్ మస్కిటో రెప్లెంట్స్, అది ఓడోమాస్ ఇట్లాంటివి వాడుతూ దోమకాటు గురవకుండా జ్వరం రాగానే తగిన వైద్య సలహా తీసుకొని రక్త పరీక్షలు చేయించుకొని బాగా నీరసంగా ఉన్న జ్వరం 5 రోజులకు మించి తగ్గకపోయినా, వామిటింగ్స్, కడుపు నొప్పి లాంటివి ఎక్కువ అవుతున్నా వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి। అలా లేనప్పుడు మనిషి బాగా ఆరోగ్యంగా ఉన్నాడు, అతనికి కడుపు నొప్పి కానీ వాంతులు కానీ జ్వరం కానీ లేదు అన్నప్పుడు ఇంటి దగ్గరే ఉంటూ రెస్ట్ తీసుకొని బాగా నీళ్లు బాగా తాగుతూ పౌష్టికాహారం తింటూ చూసుకోవచ్చు। ఎప్పుడైతే మనకు వార్నింగ్ సైన్స్ అంటాం డెంగ్యూలో, అంటే కడుపు నొప్పి రావడము, వాంతులు అవ్వడము, బాగా నీరసంగా ఉండడము, ఒళ్ళు నొప్పులు అధికంగా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా హాస్పిటల్లో చేరాలి, ప్లేట్లెట్స్ చేయించుకోవాలి। మోషన్ నలుపుగా వచ్చినా, చిగుళ్ళలో రక్తస్రావం జరిగిన, ముక్కులో నుంచి బ్లీడింగ్ అయినా, చర్మం మీద ర్యాష్ వచ్చినా వెంటనే హాస్పిటల్లో వైద్యుని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి। ముఖ్యంగా వయసు పైబడిన వాళ్ళు, గర్భవతులు, షుగర్ పేషెంట్లు, క్యాన్సర్ పేషెంట్లు, వీళ్ళు ఇంకా అధికంగా జాగ్రత్తగా ఉండాలి। ఇంకొక సీజనల్ వ్యాధి ఏంటంటే ఇప్పుడు టైఫాయిడ్ కూడా అధికంగా ఉంటుంది। ముఖ్యంగా బయట జంక్ ఫుడ్ తినేవాళ్ళు, జ్వరాలకు సంబంధించిన మందులన్నీ అందుబాటులో ఉన్నాయి। ఎవరికి ఏ అవసరం వచ్చినా ఎప్పుడు వచ్చినా మా హాస్పిటల్కి వస్తే మేము తగిన వైద్యం ఇవ్వడానికి రెడీగా ఉన్నాము। రాష్ట్రంలోని అర్చకుల వేతనాలు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవడం పట్ల రాష్ట్ర అర్చక సమైక్య ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ తమిళిసై అనంతాచార్యులు హర్షం వ్యక్తం చేశారు। బుధవారం తెనాలి గంగారంపేటలోని శ్రీ వేణుగోపాల స్వామి గుడి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తమిళిసై అనంతాచార్యులు మాట్లాడుతూ అర్చకులకు 10,000 రూపాయల వేతనాన్ని 15,000 రూపాయలకు, ధూపదీప నైవేద్య పథకం క్రింద అందిస్తున్న వేతనం 10,000 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం సంతోషకరమని అన్నారు। భక్తుల మనోభావాలకు ప్రాధాన్యతనిస్తూ దేవాదాయ శాఖ చర్యలు తీసుకునేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ముదామని అన్నారు। ఈ కార్యక్రమంలో అర్చక సంఘ నాయకులు పెనుముడి సుబ్బారావు, తమిళిసై వెంకటరమణ ఆత్రేయ, జంజాల గురునాథ ప్రసాద్, వేదాంతం కేశవ తదితరులు పాల్గొన్నారు। ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు దేవాదాయ శాఖ మీద ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది। అర్చకులకి ఎవరైతే 10,000 జీతాన్ని మాత్రమే తీసుకుంటున్నారో ఆ అర్చక స్వాములకి ఇప్పుడు 10,000 నుంచి 15,000గా పెంచుతూ ఒక నిర్ణయాన్ని తీసుకోవటం జరిగిందన్నమాట। అలాగే దాదాపుగా 5 సంవత్సరాల పైగా వేదాధ్యయనం చేస్తున్నటువంటి విద్యార్థులు ఎందరో ఉన్నారు। వాళ్ళంతా వేదాధ్యయనం చేసి బయటికి వచ్చి నిరుద్యోగులుగా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది। ఈ పరిస్థితిని కూడా సమీక్షించి రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక నిర్ణయం చేశారు। ఈ నిరుద్యోగులుగా ఉన్నటువంటి వేదాధ్యయనం చేసినటువంటి వేద విద్యార్థులకి
నెలకి 3,000 రూపాయల భృతి ఇవ్వటానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇంకా ముఖ్యమైనటువంటిది ఏంటంటే దేశవ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బలవంతంగా మత మార్పిడులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఇవాళ దేశంలో ఉన్నది. దీన్ని నిరోధించాలని చెప్పేసి అనేక సంస్థల వాళ్ళు ఎప్పటి నుంచో కోరటం కూడా జరుగుతున్నది. అంతేకాకుండా దేవస్థానాల భూములు అనేకం అన్యాక్రాంతమైన ఆక్రమించుకోవడం జరిగింది. ఇవి మళ్ళీ పునర్పరిశీలించి వీటన్నిటిని కూడా దేవాలయాల పరం చేసి ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళ కబంధ హస్తాల్లో నుంచి అర్చకుల యొక్క ఆలయాల యొక్క భూముల్ని తిరిగి మరి దేవాదాయ శాఖ తీసుకోవాలి, దీనికోసం దేవాదాయ శాఖ తీవ్రంగా కృషి చేయాలి అన్నటువంటి దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. తెనాలిలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైకుంఠపుర దేవస్థానం నందు కళన్యాసపూర్వక శిఖర ప్రతిష్ట మహాసంప్రోక్షణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్న నేపథ్యంలో చివరి రోజున బుధవారం అనేక విశేష పూజాది కార్యక్రమాలను, హోమాది కార్యక్రమాలను శాస్త్ర పండితులు ఆగమోక్తంగా నిర్వహించారు. తెనాలిలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వైకుంఠపురం నందు కళన్యాసపూర్వక శిఖర ప్రతిష్ట మహాసంప్రోక్షణ మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా చివరి రోజున బుధవారం విశేష పూజాది కార్యక్రమాలు, హోమాది కార్యక్రమాలను పండితులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ కె సాయిబాబు మాట్లాడుతూ చిన్న తిరుపతిగా విరాజిల్లుతున్న వైకుంఠపురం ఆలయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి శిఖర ప్రతిష్ట మహాసంప్రోక్షణ మహోత్సవాలు జరుపుకోవడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఉదయం 7:25 శిఖర ప్రతిష్ట, 11 గంటల నుండి స్వామివారికి దర్శనం, అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. ఆలయ ఈవో ఎం తిమ్మానాయుడు మాట్లాడుతూ వైకుంఠపురం ఆలయం 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆలయాన్ని మరింత శోభాయమానంగా దాతల సహాయ సహకారాలతో తీర్చిదిద్దినట్టు తెలిపారు. స్వామివారికి, అమ్మవారికి ఆలయ విమాన గోపురాలను రాతి కట్టడాలతో సహకరించిన మునగాల శ్యాంప్రసాద్, పోలిశెట్టి సురేష్ మిత్ర బృందానికి ధన్యవాదాలు తెలిపారు. గురువారం నుండి ఆలయంలో స్వామివారికి నిత్య కైంకర్యాలు జరుగుతాయని, గతంలో మాదిరిగానే యథావిధిగా స్వామివారి కళ్యాణ ఉత్సవాలు జరుగుతాయని పేర్కొన్నారు. స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ సూచన మేరకు ఆలయంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టున్నట్టు తెలిపారు. ఉత్సవాన్ని పురస్కరించుకొని ఆలయాన్ని ప్రత్యేక అలంకరణతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. అర్చకులు సత్యనారాయణ గౌతమ్, రవికుమార్, ఆస్థాన పండితులు విఎల్ఎన్డి భట్టాచార్యులు, పలువురు వైకానస పండితులు వైదిక క్రతువును ఆగమోక్తంగా నిర్వహించారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం నందు ఈరోజు చాలా ముఖ్యమైన దినము మరియు శుభదినము. ఈ దేవస్థానం నిర్మించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరియు దేవస్థానంలోని వాస్తు మార్పులు మరియు ఇతర మరమ్మతులు చేసే సందర్భంగా అందులో భాగంగా స్వామివారి మరియు అమ్మవార్ల విమాన గోపురములను పునర్నిర్మించడమైనది. ఈ గుడి ఎన్ని రోజులైతే నిలుస్తుందో అన్ని రోజులు శాశ్వతంగా నిర్మించాలనే ఉద్దేశంతో కొండరాతితో నిర్మించడమైనది. ఈ విమాన గోపురాల నిర్మాణానికి సహకరించినటువంటి ప్రధాన దాతలైనటువంటి డబల్ హార్స్ గ్రూపు చైర్మన్ గారు శ్యామ్ గారికి మరియు స్వామి మరియు అమ్మవార్ల యొక్క విమాన గోపురం పైన కలశాలకి అభిషేకం నిర్వహించడం జరుగుతుంది. తదనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు మంత్రివర్యులు సమర్పిస్తారు. తర్వాత స్వామివారి యొక్క దర్శనాన్ని భక్తులకి అప్పటి నుంచి అందుబాటులోకి వస్తుంది. అంతేకాకుండా దేవస్థానంలో ఇంకా భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి దేవస్థాన పాలక మండలి మరియు మంత్రివర్యుల యొక్క సూచనల సలహాల మేరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు దేవస్థానం తరఫున చేపడతామని కూడా తెలియజేస్తుంది. శ్రీ లక్ష్మీ పద్మావతి దేవస్థానం వైకుంఠపురం దేవస్థానం తెనాలి నుండి శిఖర ప్రతిష్ఠిత జరుగుతున్న సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు. దీనికి సహకరించిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ సాయంత్రం రేపటి నుంచి యథావిధిగా మూల విరాట దర్శనములు అన్నీ దర్శించడం జరుగుతుంది. వైకుంఠపుర వాసుని ఆశీస్సులతో ఆలయ కమిటీ సిబ్బంది భక్తుల మనోభావాలకు ప్రాధాన్యతనిస్తూ ఆలయ అభివృద్ధికి తోడ్పాటును అందించాలని రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ అన్నారు. ద్వితీయ తిరుపతిగా బాసిల్లుతున్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైకుంఠపుర సన్నిధానంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన శిఖర ప్రతిష్ట మహాసంప్రోక్షణ పూజల్లో రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం తిమ్మానాయుడు, ధర్మకర్తల మండలి చైర్మన్ కొంబం సాయిబాబు, సభ్యులు మనోహర్కు సాదర స్వాగతం పలికారు.
వేద పండితులు పూర్ణ కుంభంతో మంత్రివర్యులను స్వాగతించారు. అనంతరం శిఖరంపై కలశ పూజల్లో మంత్రి మనోహర్ భక్తి శ్రద్ధలతో పాల్గొని పూజా విధులు నిర్వహించారు. అనంతరం యజ్ఞక్రతువు నిర్వహించే ప్రాంతానికి వెళ్లి పూజలు నిర్వహించారు. గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు మంత్రివర్యులకు వేద ఆశీర్వచనం అందచేయగా ఆలయ ఈవో తిమ్మానాయుడు ఆలయ మర్యాద ప్రకారం మంత్రివర్యులకు పట్టు వస్త్రాలను సమర్పించి స్వామివారి ప్రతిమను బహూకరించారు. ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక ఆనందం వెలివిరిసింది. తీర్థ ప్రసాదాలు స్వీకరించిన మంత్రి మనోహర్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ తుళ్లూరు బాలనరసింహగౌడ్ ఆనాడు ఆలయ నిర్మాణం కోసం అంకురార్పణ చేశారని, అనంతరం భక్తుల దాతల సహాయ సహకారాలతో ఆలయం దినదినాభివృద్ధి చెందిందని అన్నారు. తన వంతుగా ఆలయ అభివృద్ధికి, ఈ ప్రాంత అభివృద్ధికి నిధుల సమీకరణ విషయంలో కృషి చేస్తానని అన్నారు. ఒక మంచి కార్యక్రమంలో పాలు పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో విశేషంగా భక్తులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. దాదాపు 50 సంవత్సరాల క్రితం నరసింహ గౌడ్ గారు, వారి కుటుంబ సభ్యులు వాళ్ళు వేసిన ముందడుగు, భక్తి భావంతో ఈ ప్రాంతానికి ఒక మంచి ఆలయం తీసుకురావాలనే ఆలోచనతో స్వామివారి ప్రతిష్ఠ జరిగినప్పటి నుంచి కూడా అభివృద్ధి కార్యక్రమాలు అనేది నిరంతరం జరుగుతూనే ఉండాలి. అందులో భాగంగా ఈ విధంగా పూనుకొని మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడం, స్వామివారి దర్శనంలో ఎక్కడ కూడా పొరపాట్లు జరగకుండా అందరినీ సమానంగా చూసుకొని ఆ గౌరవం పెంచే విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహించాల్సిన బాధ్యత అందరిపైన ఉంటుంది. ఈ రోజున ట్రస్ట్ బోర్డు సభ్యులు, చైర్మన్గా ఉన్న వీళ్ళందరూ కూడా ప్రభుత్వం నుంచి మనం చేయాల్సిన కార్యక్రమాలని గుర్తించి, అది కేంద్ర ప్రభుత్వం నుంచైనా రాష్ట్ర ప్రభుత్వం నుంచైనా నిధులు సేకరించి మరింత అభివృద్ధి కార్యక్రమాలు ఖచ్చితంగా చేయాలి. ఈఓ గారికి ఇప్పుడే చెప్పాను, నేను ఒక నోట్లాగా తయారు చేసి ఎటువంటి పథకాల కింద మనకి కార్యక్రమాల్లో మనం నిధులు తీసుకురాగలుగుతాము అవి గుర్తిస్తే తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఉన్న అందరితో కూడా మనం మాట్లాడి రాబోయే రోజుల్లో ఈ ప్రాంతానికి మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరిగే విధంగా మనం చేద్దాం. ఒక అద్భుతమైన కార్యక్రమాల్లో భాగస్వాములంగా మేము పాల్గొనడం ఒక అదృష్టంగా భావించి స్వామివారి ఆశీస్సులు మనందరికీ ఎల్లప్పుడూ కలగాలని, ఈ ప్రాంతం ఎప్పుడు కూడా సస్యశ్యామలంగా ఆయన అనుగ్రహంతో అద్భుతంగా ఎదగాలని, మన ప్రాంతానికి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా అందరం కలిసిమెలిసి ఉండి ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా లబ్ధి పొందిన లబ్ధిదారులు తమ తమ లేఅవుట్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బి శేషన్ సూచించారు. తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలో మున్సిపల్, రెవెన్యూ, హౌసింగ్ తదితర శాఖల అధికారులు, సిబ్బందితో తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బి శేషన్న, తహసీల్దార్ కె గోపాలకృష్ణలు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బి శేషన్న మాట్లాడుతూ తెనాలి పురపాలక సంఘ పరిధిలోని పేదలందరికీ ఇళ్లు పథకం లబ్ధిదారులు ఏ లేఅవుట్లో గృహ నిర్మాణాలు జరుగుతున్నాయి, లబ్ధిదారుల వివరాలను రీవెరిఫికేషన్ చేసుకునేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. గృహ నిర్మాణాలను లబ్ధిదారులు వేగవంతం చేయాలని సూచించారు. తహసీల్దార్ కె గోపాలకృష్ణ మాట్లాడుతూ పేదలకు ఇళ్లు పథకంలో అర్హులైన వారికి న్యాయం చేసేలా రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ సూచనల మేరకు లబ్ధిదారుల రీవెరిఫికేషన్ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మన తెనాలి పట్టణంలో 20,000 ఇంకా పైబడి ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగింది. 9,000 చిల్లర వరకు ఇల్లు శాంక్షన్ అయ్యి 5 లేఅవుట్లలో యొక్క ఇంటి నిర్మాణాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగానే గౌరవ మంత్రివర్యులు గారు ఈ మంత్ 4వ తారీఖున లేఅవుట్లు విజిట్ చేయడం, అక్కడ కొన్ని సూచనలు ఇవ్వడం, అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా ఈ యొక్క హౌసింగ్ కార్యక్రమం డిసెంబర్ 31తో క్లోజ్ కాబోతుంది. కాబట్టి అదేవిధంగా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ మా యొక్క సూచన ఏంటంటే, లేఅవుట్లలో కాంట్రాక్టర్లు మీకు సమయం ఇంటి కన్స్ట్రక్షన్ ఉంటే కనుక దాన్ని మీరు కూడా వెళ్ళి ఎలా జరుగుతుంది ఏంటి విషయాలు కూడా గమనించుకోవాలి. ఆ డేటా రీవాలిడేషన్, రీవెరిఫికేషన్ అనేటువంటి కార్యక్రమం కూడా చేయబోతున్నాం. ఏపీసీఆర్డీఏ పరిధిలోకి వచ్చేటువంటి హౌసింగ్ ఏదైతే ఉందో దాన్ని చేయమన్నారు. సో ఒక చెక్ లిస్ట్ ప్రకారంగా దాన్ని మళ్ళీ డేటా రీవెరిఫై చేసి జిల్లా కలెక్టర్ గారికి పంపడం కూడా అవుతుంది. దానికి సంబంధించి ఈరోజు హౌసింగ్ వారు, రెవెన్యూ వారు అండ్ మేమందరం కలిసి వీళ్ళకు అప్డేషన్ ఇచ్చాం. 4వ తారీఖున గౌరవ మంత్రి వర్యులు వారు పెదరావూరు లేఅవుట్లో అలాగే సిరిపురం లేఅవుట్లో తిరిగినప్పుడు ప్రభుత్వ స్థలాలని అమ్మేసుకుంటున్నారని, అట్లాగే ప్రభుత్వం ఏదైతే ఇళ్ళు నిర్మాణం చేపట్టదలుచుకుందో ఆ ప్రదేశంలో 2-3 అంతస్తులు కూడా కట్టబడి ఉండడం కూడా స్వయంగా మంత్రి గారి వెరిఫికేషన్లో తెలియవచ్చింది. ఒకసారి మన టీం అందరితో కూడా ఉన్న బెనిఫిషరీస్ని రీవెరిఫై చేయించాలి అని చెప్పేసి మాకు ఉన్నతాధికారుల నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మేము వార్డు ఎమ్యూనిటీస్, వెల్ఫేర్, అట్లాగే రెవెన్యూ, అడ్మిన్ సెక్రటరీలతో కలిపి టీమ్స్ని ఫామ్ చేసి 1 or 2 డేస్లో ఫీల్డ్లోకి పంపించేసి వాళ్ళ ఎలిజిబిలిటీని ఒకసారి చెక్ చేయబోతున్నాం. దయచేసి
ప్రజలందరూ లబ్ధిదారులందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సహకరించాలి. మేము ఈ ఆగస్టు 4వ తారీఖున మినిస్టర్ గారితో పాటు తిరిగినప్పుడు కొంతమంది ఇళ్ల స్థలాలు చూపించలేదు, పట్టా ఇచ్చారన్నారు. అవన్నీ కూడా గౌరవ మంత్రి వారి సూచనల మేరకు సెకండ్ ఫేజ్లో కాకుండా ఫస్ట్ ఫేజ్లో ఉన్న వాళ్ళ ఇంటి పట్టా ఇవ్వబడి ఎవరికైతే స్థలం చూపించలేదో వాళ్ళందరికీ కూడా చూపించే విధంగా ఈ 2-3 రోజుల్లో చర్యలు తీసుకుంటాం. దీని ఉద్దేశం, ఈ వెరిఫికేషన్ ఉద్దేశం నిజమైన లబ్ధిదారులకి ఇంటి పట్టా అందించాలని, వేరే ఏం లేదు. దయచేసి అందరూ సహకరించాలని విజ్ఞప్తి. థ్యాంక్ యూ. వినాయక పండుగ సందర్భంగా వినాయక నిమజ్జనానికి ఇరిగేషన్ శాఖ పక్షాన అన్ని చర్యలు చేపడుతున్నట్లు తెనాలి ఇరిగేషన్ శాఖ ఈ మల్లికార్జునరావు తెలియజేశారు. ఇరిగేషన్ మల్లికార్జునరావు బుధవారం మీడియాతో మాట్లాడుతూ తెనాలి పట్టణంలోని 3 కాలువల్లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి అవసరమైన నీటిని విడుదల చేయడం జరుగుతుందని అన్నారు. ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా నిమజ్జనం రోజున గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయనున్నట్లు ఈ మల్లికార్జునరావు తెలియజేశారు. మంత్రి గారి ఆదిలవనర్ గారి ఆదేశాల ప్రకారము ఇరిగేషన్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, మున్సిపల్ వాళ్ళతో కలిసి ఈరోజు సాయంత్రము మేము ఒక మీటింగ్ పెట్టుకొని పండగ యొక్క ఎలా జరపాలి విధి విధానాలు నిర్ణయించుకున్నామండి. దానివల్ల సింగిల్ విండో ద్వారా మండపాలకి పర్మిషన్ ఇచ్చి సజావుగా పండగ వాతావరణం జరుపుకోవాలని నిర్ణయించాము. ఈ భాగంలో మా డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తరఫున మేము ఆ మండపాల నిమజ్జనం రోజున మనకు 3 కాలువలో ఈస్టు, వెస్టు, నిజాంపట్నం కాలువలో మనకు వాటర్ పుష్కలంగా ఉంది కాబట్టి అక్కడ వాటర్ మేము అందిస్తామని మా తరఫున వాళ్ళకు తెలిపాము. మరియు అక్కడ వాళ్ళు ఆ ప్రపోజల్ ఏంటంటే కింద ఒక నెట్ అరేంజ్ చేయమన్నారు, అదొకటి గజ ఈతగాలను నియమించమన్నారు. దానికి సంబంధించిన జాగ్రత్తలు మేము తీసుకుంటామని తెలియజేయడం అయినది. ఎయిడ్స్ వ్యాధి అంటించుకునే వ్యాధి తప్ప అంటువ్యాధి కాదని ప్రతి ఒక్కరూ ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన పెంపొందించుకోవాలని ఎయిడ్స్ నియంత్రణ మండలి ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పి కిరణ్ కుమార్ పేర్కొన్నారు. తెనాలి పాండురంగపేట అంగన్వాడీ స్కూల్ ప్రాంగణంలో ఎయిడ్స్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో అవగాహన సదస్సును బుధవారం నిర్వహించారు. కార్యక్రమంలో ఎయిడ్స్ వ్యాధి ఏ విధంగా సంక్రమిస్తుందో వివరించారు. ఎటువంటి జాగ్రత్తలు పాటించడం వల్ల ఎయిడ్స్ రహిత జీవనం సాధ్యమవుతుందో తెలిపారు. ఐటీసీటీ కౌన్సిలర్ మహమ్మద్ రఫీ, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కిరణ్ కుమార్లో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించే కార్యాచరణకు ప్రాధాన్యత కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు చంద్రకళ, పద్మావతి, సునీత, అన్వర్ తదితర అంగన్వాడీ సిబ్బంది, సిఎస్సి సిబ్బంది పాల్గొన్నారు. 95 అంటే కంప్లీట్గా మనం ప్రతి ఒక్కరికి హెచ్ఐవి స్టేటస్ అనేది తెలుసుకొని వారందరూ ఆరోగ్యంగా ఉంటూ మందులు ఒకవేళ అవసరమైన మందులు వాడుకుంటూ ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా జీవించడం అనమాట. సెకండ్ 95 వచ్చేసేసి ఆల్రెడీ ఈ హెచ్ఐవి ఉన్నవాళ్ళు మందులు అంటే ఏఆర్టీ రిజిస్ట్రేషన్ అవ్వాలి, అది సెకండ్ పదం అనమాట. థర్డ్ 95 వచ్చేసి ఆన్ ఏఆర్టీ మందులు ప్రతి ఒక్కళ్ళు వాడే విధంగా మనం అందరికీ తెలియజేయడానికి మెయిన్ అనమాట. అదే కాకుండా హెచ్ఐవి గురించి అవగాహన అనేది మెయిన్గా ఉంటే మనం ఏదైనా సాధించగలం, ముందు మన ఆరోగ్యంగా హ్యాపీగా బ్రతకవచ్చు. దోమకోట వల్ల రాదు, కలిసి భోజనం చేయడం వల్ల రాదు, కలిసి మరుగుదొడ్లు వాడటం వల్ల రాదు, కలిసి బట్టలు వాడుకోవడం వల్ల రాదు. ఈ గురించి అవగాహన గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి మనం ప్రతి 2 months ప్రతి రోజు ఒక ఏరియాలో కండక్ట్ చేస్తూ ఉన్నాం. అలానే మనకు టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఇచ్చారు గవర్నమెంట్ వారు 1097. ఏమైనా అవగాహన ఉన్నా కానీ దానికి కాల్ చేస్తే 18 minutes రెస్పాన్స్ అవుతారు. దానివల్ల ఎలా చర్యలు తీసుకో ఎలా ఫాలో అప్ చేయాలో వాళ్ళు చెప్తారనమాట. తెనాలి విజయవాడ ప్రధాన రహదారి దుగ్గిరాల కొత్తలాకుల వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన 42 అడుగుల అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. తెనాలి విజయవాడ ప్రధాన రహదారి అయిన దుగ్గిరాల కొత్తలాకుల వద్ద నూతనంగా నిర్మాణం చేపట్టిన 42 అడుగుల శ్రీ అభయాంజనేయ యంత్రస్థాపన విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ నెల 25వ తేదీ నుండి స్వామివారి సన్నిధిలో 4 రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు, హోమాలు జరిపారు. తొలి రోజు సోమవారికి అంకురార్పణ, రెండో రోజు సోమవారం మంజుసూక్త హోమం, అభిషేకాలు, హనుమతి యాగం వంటి కార్యక్రమాలు జరిపారు. చివరి రోజున బుధవారం స్వామివారికి యంత్రస్థాపన, బింబస్థాపన, ప్రాణప్రతిష్ఠ, పుష్పాంజలి, హారతి కార్యక్రమాలను జరిపి అనంతరం 7,000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతిష్టా మహోత్సవం సందర్భంగా వేద పండితులచే యాగాలు, అభిషేకాలు, హోమాలు, పూజాది కార్యక్రమాలు చేపట్టారు. తొలి రోజున స్వామివారి ఉత్సవమూర్తి విగ్రహానికి అభిషేకం నిర్వహించి గ్రామోత్సవం జరిపారు. స్వామివారికి ప్రత్యేకంగా వివిధ రకాల విద్యుత్ కాంతులతో అలంకరణ చేసి సుందరంగా తీర్చిదిద్దారు. ఉత్సవాలను గ్రామానికి చెందిన జూటూరు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అదేవిధంగా గూడూరు వెంకట్రావు, చుండూరు ఉమామేశ్వరరావు, అల్లంశెట్టి శ్రీనాథ్, పలువురు దంపతులు పూజా కార్యక్రమాలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామం నుండి కాకుండా పరిసర ప్రాంతాల నుండి కూడా భక్తులు, మహిళలు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. విగ్రహం కట్టాలి అనే ఒక సంకల్పం కలిగించిన
జూటూరు శ్రీనివాసరావుకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గ్రామస్తుల తరఫున. ఎందుకంటే అభయాంజనేయ స్వామి వారి విగ్రహం, వారి ఆలయం ఒక గ్రామంలో ఉండటం ఆ గ్రామానికి ఎంతో శ్రేయస్కరం. తాహతు లేకపోయినా, అతని దగ్గర ఓపిక లేకపోయినా ఈ ఆలయాన్ని ఇంత చక్కగా నిర్మించి దుగ్గురాల ప్రజలకి అందజేయడం అనేది, అంటే దాంట్లో కూడా ఈ ఉత్సవంలో పాల్గొంచుకునేంత మాకు అవకాశం ఇవ్వటం కూడా గొప్ప విషయం. ముఖ్యంగా ఈ 4 రోజుల నుంచి 25వ తారీఖు నుంచి ఈ రోజు వరకు తిరుపతికి చెందిన విష్ణు భట్టాచార్యులు వారు ఎంతో వైభవంగా ఆగమశాస్త్రం ప్రకారం ఈ విగ్రహాన్ని ప్రతిష్ట చేయడం జరిగింది. గ్రామ ప్రజలందరూ ఎల్లవేళలా సుఖంగా ఉండాలని, మా గ్రామ ప్రజలు ఎప్పుడు అభయాంజనేయ స్వామి వారి ఆశీర్వాదంతో అందరూ పాడి పంటలతో కొనుక్కోవాలని కోరుకుంటూ నాకు ఈ ఆహ్వానించారు. అభయ ఆంజనేయ స్వామి వారి 42 అడుగుల విగ్రహాన్ని దుగ్గిరాల గ్రామంలో ఈరోజు మనం తిరుపతికి చెందిన విష్ణు భట్టాచార్యులు గారు వైకానస ఆగమ శాస్త్ర ప్రకారం ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ముఖ్యంగా దీనికి ప్రతిష్టా మహోత్సవానికి ఈ యొక్క ఆంజనేయ స్వామి విగ్రహానికి రూపకర్త జూటూరి శ్రీనివాసరావు ఒక ఆలోచనతో, గ్రామస్తుల సహకారంతో ఈ యొక్క బృహత్తమైన కార్యక్రమాన్ని ఈరోజు దుగ్గిరాల గ్రామంలో జరిపించి అందరి సహాయ సహకారాలతో ఈ యొక్క అభయాంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు ఈ గ్రామస్తులందరికీ కూడా ఈ యొక్క అభయాంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు కలగాలని, మానవ సేవయే మాధవ సేవగా భావించి తన్నీరు చారిటబుల్ ట్రస్ట్, సత్యం శివం సుందరం సామాజిక సేవా కేంద్రం, కీర్తిశేషులు వంగవీటి రాధారంగ స్మారక కాపు యోజన సేవా సమితి లాంటి సంస్థలను స్థాపించి నిరంతరం నిర్విరామంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్న తన్నీరు శివశంకర్ ఎందరికో స్ఫూర్తి ప్రదాత అని ప్రముఖ సీనియర్ న్యాయవాది పొన్నం విజయకుమార్ తన్నీరు శివశంకర్ జన్మదినోత్సవం పురస్కరించుకొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. 4 దశాబ్దాల క్రితం తనతో కలిసి చదువుకున్న సహచర విద్యార్థులందరినీ కలిపి పూర్వ విద్యార్థుల సంఘాన్ని స్థాపించి తమకు విద్య నేర్పిన మున్సిపల్ బాయ్స్ హై స్కూల్కు అనేక సేవలు అందిస్తున్న తన్నీరు శివశంకర్ జన్మదినోత్సవ వేడుకలను బుధవారం తెనాలి కొత్తపేటలోని మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ నందు చొక్కా భానుప్రసాద్ అధ్యక్షతన బాల్యమిత్రులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో విశ్రాంత ప్రధానోపాధ్యాయులు నారాశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ అన్ని వర్గాలకు ఉపయోగపడుతూ సేవకు పరిధులు పరిమితులు లేవని నిరూపిస్తున్న వ్యక్తి తన్నీరు శివశంకర్ అని అన్నారు. పలువురు వక్తలు మాట్లాడుతూ సత్యం శివం సుందరం సామాజిక సేవా కేంద్రం, తన్నీరు చారిటబుల్ ట్రస్ట్, కీర్తిశేషులు వంగవీటి రాధారంగ స్మారక కాపు యోజన సేవా సమితి సంస్థలకు వ్యవస్థాపక అధ్యక్షునిగా నిత్యం అలుపెరగక అనేక సేవా కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తూ మానవ సేవే మాధవ సేవ అని చాటుతూ తన్నీరు శివశంకర్ ముందుకు సాగటం ఉదాహరణని అన్నారు. అనేక పర్యాయాలు రక్తదానం చేసిన మానవతావాది శివశంకర్ ఎందరికో మార్గదర్శకులను ప్రశంసించారు. అనంతరం పూర్వ విద్యార్థులు కేక్ కట్ చేసి తమ బాల్యమిత్రుడు తన్నీరు శివశంకర్ను ఘనంగా సత్కరించి జ్ఞాపిక అందజేశారు. ఈ కార్యక్రమంలో పుర ప్రముఖులు దాది సూరయ్య, ఈఎల్వి అప్పారావు, లక్కరాజు లక్ష్మణరావు, కవి చందు నాగేశ్వరరావు, మాలేపాటి హేమ్కుమార్, పేటేటి రవికుమార్, పూర్వ విద్యార్థులు కాసనేని శ్రీనివాసరావు, మేత్ర శివభాస్కర్, కేకే శ్రీను, ఎన్ఆర్కే శర్మ, పోతార్లంక ప్రసాద్, పొట్టి నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. పూర్వ విద్యార్థుల అసోసియేషన్ ఏర్పాటు చేసి ఈ పాఠశాల చదువుతున్నటువంటి విద్యార్థులు 10th క్లాస్లో హైయెస్ట్ మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళకి నగదు బహుమతిని, అలాగే వివిధ వస్తువులు అంటే నోట్బుక్స్ కానీ బహుమతి ప్రదానం చేసి పిల్లల్ని ప్రోత్సహిస్తూ ఈ పాఠశాలకి అంటే చదివినందుకు పాఠశాల రుణాన్ని ఈ విధంగా తీర్చుకుంటున్నందుకు శివశంకర్కి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ శివశంకర్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకుంటూ శివశంకర్కున్న లక్షణాలు ఏమిటంటే కష్టపడతాడు, కష్టపడే వాళ్ళకి అవకాశం ఇస్తాడు, సేవా తత్పరుల్ని సన్మానిస్తాడు, ఇంకా 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 మంచి కార్యక్రమాలు చేయడానికి భగవంతుడు అతనికి ఎన్నో మార్గాలు ఇచ్చాడు. వారి దారిలో మీరు నడిచి వారి చేత మీరు సహకారం పొందాలనేది నా ఆశ. అలాంటి శివశంకర్లు ఎంతోమంది తయారు కావాలని ఆశిస్తూ భగవంతుడు పూర్వ విద్యార్థుల్ని మామూలుగా కాకుండా ఆశీర్వదించి నిండుగా 100 ఏళ్ళు ఈ స్కూల్లో చదువుకున్న విద్యార్థులందరికీ సహకారం అందించాలని, తద్వారా ఈ సొసైటీకి భారతదేశానికి మేలు కలగజేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన శివశంకర్ జన్మదినోత్సవానికి అతన్ని ఆశీర్వదిస్తూ తెనాలి పట్టణంలోని 27వ వార్డులో గల అంగన్వాడీ కేంద్రం నందు చిన్నారులకు, గర్భిణులకు, బాలింత స్త్రీలకు కౌన్సిలర్ బోయిపాటి అరుణ పౌష్టికాహారాన్ని బుధవారం అందజేశారు. బుధవారం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన కౌన్సిలర్ బోయిపాటి అరుణ
పిల్లలకు అందిస్తున్న భోజనం పౌష్టికాహారం పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం గర్భిణీ బాలింత మహిళలకు పౌష్టికాహారం అందిస్తూ వారికి మెరుగైన సేవలు అందించడం సంతోషకరమని అన్నారు. చిన్నారులకు మంచి మెనూతో ప్రతిరోజు భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం సునీత, ఆశ, అంగన్వాడీ కార్యకర్తలు భవానీ, స్వప్న తదితరులు పాల్గొన్నారు. మా ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం వచ్చినాక అన్ని మంచి పిల్లలకి అన్ని వసతులు కానీ, భోజనం కానీ, పాలు కానీ, గుడ్లు కానీ, గర్భిణీ స్త్రీలకి పోషకాహారాలు అన్నీ సక్రమంగానే జరుగుతున్నాయి. ఈ పిల్లలు కూడా అందరూ కూడా ఏ ఒక్కరు కార్యక్రమం వచ్చినా కూడా నన్ను పిలుస్తున్నారు. నేను కూడా వచ్చి చక్కగా చూసుకుంటున్నాను. వారానికి ఒకసారి 15 రోజులకు ఒకసారి వచ్చి సచివాలయంలో కూడా నేను అక్కడ కూడా ఇదేను. మా ప్రభుత్వం వచ్చినాక, టీడీపీ ప్రభుత్వం వచ్చినాక ఇంకా 9 మంది పిల్లలు ఇంకా అదనంగా చేరారు. మొత్తం దగ్గరగా 26 పిల్లల దాకా 30 లోపు పిల్లల దాకా వచ్చారు. నేను కూడా వచ్చి అన్ని వసతులు అన్నీ కూడా వచ్చి చూసుకుంటున్నా. నేను బాగానే జరుగుతుంది. అన్నీ కూడా మా టీడీపీ తరఫునగా అన్నీ బాగానే చూస్తున్నాం. తెనాలి పాండురంగపేటలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ ఐక్యవేదిక కార్యాలయం నందు స్వర్గీయ నల్లగండ్ల పెద్దరంగయ్య 6వ వర్ధంతిని పురస్కరించుకొని వారి కుమారుడు రవిచంద్ర సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని బుధవారం ఏర్పాటు చేశారు. తెనాలి పట్టణానికి చెందిన రోహిణి హాస్పిటల్ సౌజన్యంతో చేపట్టిన ఈ వైద్య శిబిరంలో డాక్టర్ సింహాచలం, డాక్టర్ దీపక్, డాక్టర్ శ్యాములు రోగులకు వైద్య పరీక్షలు జరిపి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు అఖిదాస్ కినుకుమార్ మాట్లాడుతూ స్వర్గీయ నల్లగండ్ల పెదరంగయ్య 6వ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు సేవా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. రంగయ్య వర్ధంతి పురస్కరించుకొని పాండురంగపేటలోని పేదల కోసం ఉచితంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. నల్లగండ్ల రవిచంద్ర మాట్లాడుతూ ప్రతి ఏటా తమ తండ్రి రంగయ్య పేరిట పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐక్యవేదిక రూరల్ అధ్యక్షులు కుర్రా జశ్వంత్ కృష్ణ, ఉన్నవ సాల్మన్, ఎస్సీ నాయకులు బండ్లమూడి నాని, రావూరి నరేష్, కన్నే నరేష్, గోవింద్, కౌన్సిలర్ బోయిపాటి అరుణ తదితరులు పాల్గొన్నారు. నల్లగండ్ల పెదరంగయ్య గారి 6వ వర్ధంతి సందర్భంగా వారి కుమారులైన రవిచంద్ర మరి కుటుంబ సభ్యులందరూ కలిసి కూడా ఈ యొక్క ఎన్టీఆర్ రోడ్ నందు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. గత 6 సంవత్సరాలుగా కూడా వారి రంగయ్య గారి కుమారులు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ 6వ వర్ధంతి సందర్భంగా ఈ ఎన్టీఆర్ రోడ్లో ఉన్నటువంటి పేదలందరికీ కూడా మంచి సదుద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని తలంచి ఈరోజు ఇక్కడ వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. శ్యామ్ గారు ఇచ్చేసి వారికి ఉన్నటువంటి అన్ని పరీక్షలు పరీక్షించి వాళ్ళకి ఉచితంగా కూడా మందులు అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ ఐక్యవేదిక సేవా స్టార్ట్ తరఫున కూడా జరుగుతున్నాం. మరీ ముఖ్యంగా నల్లగండ్ల రవిచంద్ర గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున మా నాన్నగారు అయినటువంటి నల్లగండ్ల పెదరంగయ్య గారి 6వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ రోడ్లో ఉన్నటువంటి పాండురంగపేటలో ఇక్కడ మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక రకంగా మా నాన్నగారిని ఆ రోజున చనిపోయిన రోజున ఏదో ఒక సోషల్ యాక్టివిటీస్ ఏదో ఒకటి చేస్తుంటాం. అయితే ఈ సంవత్సరం వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని రోహిణి హాస్పిటల్స్ వారి సహకారంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి నా తోటి సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హెస్సీ వార్తలు యూట్యూబ్లో తెనాలి హెస్సీ అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. సీజన్ వ్యాధులు ప్రబుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తెనాలి జిల్లా వైద్యశాల వైద్యులు డాక్టర్ వినీల్. అర్చకుల వేతనం పెంపుదల పట్ల హర్షం వ్యక్తం చేసిన అర్చక సమైక్య రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ తమిళ అనంతాచార్యులు. తెనాలి వైకుంఠపుర క్షేత్రంలో వైభవంగా శిఖర ప్రతిష్ఠ మహాసంప్రోక్ష మహోత్సవాలు. హెస్సీ వార్తలు సమాప్తం. నమస్కారం.